అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్‌లో ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ ఉండండి. ఇక విషయంలోకెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం, ఉచిత విద్యుత్ కోసం, 500కి వంట గ్యాస్ కోసం మళ్ళీ దరఖాస్తు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం కలెక్టర్లు కూడా ప్రకటించడం జరుగుతుంది. మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో అయితే సర్వే అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, గత ప్రజాపాలనలో ఎవరైనా ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోకుండా ఇప్పుడు పెళ్ళై కుటుంబాలు వేరుగా నివాసం ఉంటున్నా కానీ కొత్త వారు ఎవరైనా ఉంటే వారు కూడా ఇందిరమ్మ ఇండ్ల కోసం మీరు సంబంధిత మీ మండలంలోని ఎండిఓ ఆఫీస్లో మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కలెక్టర్లకు అయితే ఆదేశాలు వచ్చాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా గత సంవత్సరం డిసెంబర్, జనవరిలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లై చేసుకోకపోతే మీరు వెంటనే ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా మీరు తీసుకుంటారు. మీకు ఒకవేళ అప్లికేషన్ తీసుకోకపోతే మీరు మీ జిల్లా కలెక్టర్ను కూడా సంప్రదించడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే ముమ్మరంగా సాగుతుంది కాబట్టి యజమాని ఫోటోలు, ఖాళీ స్థలం ఫోటోలు, ఆ ఇంటి పైకప్పు, గోడలు, లోపల ఏ విధంగా ఉంది, ఈ విధంగా అన్ని ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి ఆ ఇంటి పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు, సర్వేకి అధికారులు వచ్చినప్పుడు అందరూ కూడా అప్లై చేసుకున్న వారు అందరూ కూడా రెడీగా ఉండాలని చెప్పేసి కలెక్టర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అందరి ప్రజలకైతే ఆదేశాలు జారీ చేశారు. మరి సర్వే బృందాలకు ప్రస్తుతం ఉన్న ఇంటి వివరాలు ఫోటోతో సహా ఇవ్వాలని, అలాగే నూతనంగా ఇల్లు నిర్మించుకునేవారైతే స్థలం వివరాలను కూడా సమర్పించాలని, ఈ విషయంపై మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని, అన్ని చోట్ల టామ్ కూడా వేయించాలని, డప్పు కొట్టించాలని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన ఆల్రెడీ ప్రారంభమైందని, కొన్ని మండలాల్లో స్పీడ్గా జరుగుతుంది, కొన్ని మండలాల్లో స్లోగా జరుగుతుందని చెప్పారు. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే ఇందిరమ్మ ఇండ్ల యాప్లో పేర్లు ఉన్న దరఖాస్తుదారుల వివరాలను ముందే ఆయా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు తెలియజేయాలని అధికారులు అయితే ఆదేశించారు. ఆ లిస్టులో ఎవరైనా పేరు లేకుంటే వారు ఖచ్చితంగా ఎండీ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. అదేవిధంగా గృహజ్యోతి 200 యూనిట్లలో ఉచిత విద్యుత్, 500కే ఎల్పీజీ సిలిండర్ కావాలనుకునే వారు కూడా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లపై సందేహాలుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అంటూ దాదాపు 2 జిల్లాల కలెక్టర్లు అయితే ఆ టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా సందేహాలుంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్లు అయితే పనిచేస్తాయి. ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 7674961606. ఇది రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ను విడుదల చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా వారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన మీకు ఏ డౌట్ ఉన్నా కానీ, మీకు మీ అప్లికేషన్, మీ ప్రజాపాలనలో మీ అప్లికేషన్లో మీ పేరు లేకున్నా కానీ, కొత్తగా అప్లై చేయాలనుకున్నా కానీ, ఇంకా ఏమైనా మోసాలు ఏమైనా జరిగినా కానీ మీరు ఇక్కడ రంగారెడ్డి జిల్లా వాళ్ళందరూ కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా హన్మకొండ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ కలెక్టర్ గారు ఇక్కడ ఈ నెంబర్ అయితే టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేయడం జరిగింది. 1800425115 ఇది హన్మకొండ జిల్లా నుంచి ఈ టోల్ ఫ్రీ నెంబర్. ఇప్పటికైతే 2 జిల్లాల నెంబర్లు టోల్ ఫ్రీ నెంబర్లు అయితే వచ్చాయి. ఇక మిగతా జిల్లాలకు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు వస్తున్నాయి కాబట్టి రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా లబ్ధి పొందాలి, మీ ఫైనల్ లిస్ట్లో మీ పేరు రావాలంటే ఏం చేయాలి అనే అంశాల మీద ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇది హన్మకొండ జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800425115. ఇది రంగారెడ్డి జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. థ్యాంక్ యూ.